సరయూ నది తీరాన వెలిసిన అయోధ్య ఇప్పుడు సరికొత్త హంగులు అద్దుకుంది. అయోధ్యకు హిందువులకు విడదీయరాని బంధం. రామ లక్ష్మణులు అవతారాలను చాలించింది సరయూ నదిలోనే అన్నది నమ్మకం. యుగాల నిరీక్షణ తర్వాత జనం ముందుకు వస్తున్న శ్రీరాముడి దివ్య మంగళ రూపం ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ ప్రతి భక్తుడిలో కలుగుతోంది. ఆ మహిమాన్విత రూపం సకల పాపాలను హరించేదిగా, జన్మ తరించేలా ఉండబోతోందని ఎదురుచూస్తున్నారు. రాముడి దివ్యమంగళ స్వరూపం ఎలా ఉంది? షోడశ గుణాలు మూర్తీభవించేలా ఉందా? 3 విగ్రహాల్లో ఏది ఎంపిక చేస్తారు? యావత్ హైందవ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతోంది. ఇప్పటికే గర్భాలయం ఎలా ఉంటుందో రామ జన్మభూమి ట్రస్ట్ విడుదల చేసింది. మరి ఆజానుబాహుడు దివ్యమంగళ స్వరూపుడైన శ్రీరాముడి విగ్రహ రూపం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ పెంచుతోంది. నేపాల్లోని గండకీ నది నుంచి 6 కోట్ల ఏళ్ల నాటి అతి పురాతన సాలగ్రామ శిలలపై విగ్రహాన్ని శిల్పులు చెక్కారు. సాలగ్రామ శిలలు మహిమాన్వితమైనవి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శిలలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది ఫిబ్రవరిలో అయోధ్యకు ఈ శిలలను తీసుకువచ్చి విగ్రహంగా మలిచారు. రాముడి మందిరాలు దేశమంతా ఉన్నాయి. కాని అయోధ్యలో రామాలయం వెరీ వెరీ స్పెషల్. అందులో ప్రతిష్ఠించే విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు 3 విగ్రహాలను సిద్ధం చేయగా అందులో ఒకదాన్ని ఎంపిక చేయాలి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్వహించిన సమావేశంలో మెజారిటీ ఓటింగ్ ద్వారా విగ్రహాన్ని ఎంపిక చేశారంటున్నారు. దీనిపై ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం కూడా తీసుకుని ఫైనలైజ్ చేస్తారు. 51 ఇంచుల ఎత్తుతో 5 ఏళ్ల బాలుడి రూపంలో విగ్రహం ఉండనుంది. ఈ విగ్రహాన్ని భక్తులు 35 అడుగుల దూరం నుంచే దర్శించుకునే వీలుంది. విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని ఉండే ఈ బాలరాముడికి సంబంధించి 3 శిల్పులు వేర్వేరు విగ్రహాలను తయారు చేశారు. వీటిలో అత్యంత సుందరంగా కనిపించే దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్రాయ్ ఇటీవల చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రాముడి విగ్రహ స్వరూపం ఎలా ఉండాలి? రామ్లాలాను చూడగానే షోడశ మహాగుణాలు కనిపించాలి. అంటే 16 గుణాలు కలిగి పరిపూర్ణ మానవుడిగా ఉండాలి. అవన్నీ సాక్షాత్కరించే విగ్రహం ఏదన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిదే. అంతటి మహిమాన్వితం తిరుమల శ్రీవారి విగ్రహ సొంతం. మరి అదే అవతారమైన శ్రీరాముడి విగ్రహం ఎలా ఉండాలి? ఎంత తేజోవంతంగా ఉండాలి? ఎంత శక్తివంతమై ఉండాలి? ఎంత సుందరంగా ఉండాలన్నదే ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తల్లో జరుగుతున్న చర్చ. రాముడి విగ్రహం చూడగానే 16 గుణాలు కనిపించాలి. ఆ దివ్యమూర్తి దర్శనం చేసుకుని భక్తులు తరించాలి. గుణవంతుడు, ధర్మాత్ముడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, సత్యం పలికేవాడు, సమర్థుడు, తేజస్సు కలిగినవాడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగిన బాలరాముడి విగ్రహం చూసి తరించేందుకు భక్తజన కోటి 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. రామాలయం గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు వచ్చే ఏడాది జనవరి 16 నుంచి మొదలు కానున్నాయి. 17న 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. జనవరి 20న సరయూ నదీ జలాలతో రామ మందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాలరాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో దివ్యమైన ముహూర్తంలో బాలరాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు.